వెల్కమ్ టు వారధి. ఓవైపు ఉద్యోగం, మరోవైపు ప్రాణం. అమెరికాలో సగటు భారతీయుడు ఎదుర్కొంటున్న సంకట పరిస్థితి ఇది. శ్రీనివాస్ హత్యతో ఉలిక్కిపడ్డ మనవాళ్లు మరింత జాగ్రత్తగా ఉండాలని సలహాలిస్తున్నాయి తెలుగు సంఘాలు. అమెరికాలో భారతీయుల భద్రత, ట్రంప్ నిర్ణయాలకు సంబంధించి మరిన్ని వివరాలు మనతో పంచుకునేందుకు గ్లోబల్ ఎకనామిక్ అఫైర్స్ ప్రతినిధి మహేష్ బిగాల ఇవాల్టి వార్తకి గెస్ట్ గా వచ్చారు. మహేష్ బిగాలతో మాట్లాడాలనుకునేవారు 1877760316 అనే టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయాలి, లేదా ఇంటర్నెట్ ద్వారా skype.com లోకి లాగిన్ అయి tv9.varadhi అనే ఐడికి కనెక్ట్ అవ్వాలి. వెబ్ క్యామ్కి యాక్సెస్ ఉన్నవారు మాత్రమే స్కైప్ను ఉపయోగించాలి. మీ వీడియో డిస్ప్లే కాకుంటే మీ కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. మీ సిస్టమ్ వీడియో చాట్ని సపోర్ట్ చేయకపోతే ఇంతకు ముందు చెప్పిన టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయాలి. నమస్తే మహేష్ గారు. ఒక్క సంఘటనే కదా జరిగింది, దీనికి ఇంత ప్రయారిటీ ఇవ్వాలా, నిజంగా అంత భయపడిపోవాలా అని అనుకోవచ్చు ఒక రకంగా. కానీ ఇది ఎవరో రోడ్డుని పోయేవాడు చేసింది కాదు. గతంలో కూడా జరిగినాయి, బట్ అవి మగ్గింగ్కి జరిగిన సంఘటనలు మనం చూస్తున్నాం. అది మన చేతిలో లేదు. బట్ ఇది ఒక అగ్రరాజ్య అధిపతి ఇలాంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తుంటే ఇవాళ ఇతను మొదలుపెట్టాడు, రేపు ఇంకొక 10 మంది తయారవ్వచ్చు. అది అలా వాళ్ళ నరనాలను నింపేస్తూ ఉంటే ముందు ముందు మన వాళ్ళు ఒక ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కదా. మీరేమంటారు జరిగిన సంఘటన? So before I begin, just want to convey my deepest condolences to the Srinivas and his family, to his wife and all that. So అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇవి ఇంతకుముందు కూడా ఎలాంటి సంఘటనలు చాలా జరిగాయి. కాకపోతే ఇప్పుడు జరిగిన సంఘటనకి మిగతా సంఘటనలకి ఏంటంటే ఇప్పుడు ట్రంప్ రావడము అయితే దాని ప్రత్యేకత సంతరించుకుంది. ఇప్పుడు ఏదైతే ఈ అటాక్ అనేది జరిగిందో అయితే ఇట్స్ వెరీ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్. అంటే ఇప్పుడు ఇంత ఈ 2017 అంటే మనం 20th సెంచరీలో ఉంటూ జాతి అహంకార ధోరణితో కానీ ఇటువంటి అటాక్స్ జరగడం అనేది మాత్రం ప్రతి ఒక్కరు ఖండించాల్సిందే. అయితే కాకపోతే అక్కడ జరిగిన తర్వాత ఆయన వెళ్ళి నేను మిడిల్ ఈస్టర్న్ వన్ పైన అటాక్ చేశాను అని ఏది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పటికీ కూడా అంటే అది ఇండియన్సా ముస్లిమ్సా అనేది ఎవరనేది కాకుండా కూడా ఎవరిపైన ఈ అటాక్ జరిగినప్పటికీ కూడా మనం అందరం ఖండించాల్సిందే. అయితే ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఏ ఇన్సిడెంట్స్ ఏది జరిగినా కూడా వీ నీడ్ టు బి వెరీ వెరీ విజిలెంట్ అండి. ఎందుకంటే ఇంతవరకు జరిగిన ఇన్సిడెంట్స్ వేరు, ఇప్పుడు ఈ ఏదైతే ఇన్సిడెంట్స్ అవుతున్నాయో ఆఫ్టర్ ట్రంప్ బిఫోర్ ట్రంప్ అనేది మనము కానీ తీసుకుంటే అయితే ఈ ఇన్సిడెంట్లో ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఏంటంటే మీరు చూడాల్సి వస్తే ఒక అమెరికన్ అటాక్ చేశాడు, ఇంకో అతను అమెరికన్ ప్రాణాలకు అడ్డుపడి కూడా కాపాడాడు. అంటే దీన్ని హోల్ ఇన్సిడెంట్గా మొత్తం ప్రతి అమెరికన్ కూడా ఒకేలాగా ఆలోచిస్తున్నాడు అని అనుకోవడానికి వీల్లేదు. అయితే అతను ఏదైతే ఈ కుడ్ బి రేషియల్ ప్రొఫైల్, ఆయన రేషియల్గా చేసి ఉండొచ్చు, లేదా మతిస్థిమితం కోల్పోయి చేసి ఉండొచ్చు. అంటే మనకి వీ నీడ్ టు రియల్లీ నో ద వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ ఆయన బయటకు వెళ్ళిన తర్వాత గెట్ అవుట్ ఆఫ్ మై కంట్రీ అనే ఒక సెంటెన్స్ అనేది దాన్ని మాత్రం చూస్తే మాత్రం రేషియల్ దీనిపైన చేసినట్టుగానే మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఏదైతే ఇది ఇన్సిడెంట్ జరిగిందో ఇది ఐసోలేటెడ్ ఇన్సిడెంట్గా జరిగితే మాత్రం జరిగి ఉండాలని మనం భావిద్దాం. ఎందుకంటే ఇక ముందు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అక్కడ ప్రభుత్వాలు కూడా గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే జరుగుతున్న సంఘటనలు సరే, ఒక్క సంఘటన జరిగింది ఇంకోటి జరగకూడదని అందరూ కోరుకుంటాం. బట్ ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఏ రోజున ఒక్క మాట పాజిటివ్గా మాట్లాడతాడేమో అని ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. దానికి మించి రోజు రోజుకి రెచ్చిపోయి ఈ రోజు తీసుకున్న నిర్ణయం ఇది సరికాదంటే ఇంతకు మించి ఇంకోటి తీసుకుంటాను అనే ధోరణిలో వెళ్తున్నారు తప్పితే ఎక్కడ తగ్గట్లేదు. సో ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఇక్కడున్న వాళ్ళు భయపడుతున్నారు, అక్కడున్న వాళ్ళు భయపడుతున్నారో లేదు తెలియదు, కానీ ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు కానీ లేకపోతే వాళ్ళ బంధువులు కానీ ఖచ్చితంగా భయపడే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది కదా. దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలంటారు? అంటే ఇప్పుడు బేసికల్లీ ఇక్కడ కన్సర్న్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దాన్ భయం అండి. ఇప్పుడు ఎందుకంటే కన్సర్న్ ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం యాజ్ అ పేరెంట్స్గా ఎవరైనా కూడా కన్సర్న్ అనేది ఉంటుంది అక్కడ ఎలా ఉంటున్నారు అనేది. అయితే ఇక్కడ మనం ఏదైతే చూస్తున్నామో ఎంతైతే ఊహించుకుంటున్నామో అక్కడ మాత్రం అంతగా లేదు. అంటే బేసికల్లీ లైక్ ఈ కొద్ది రోజుల మట్టుకు ఈ మీడియా కవరేజెస్లో కానీ మనం ఎక్కడ టీవీలో చూస్తున్నా కానీ న్యూస్ పేపర్లో చూస్తున్నా కానీ రకరకాల ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ అలా అని చూస్తే ఇప్పుడు ఏదైతే ఉందో ఓవరాల్ అమెరికాలో అబౌట్ ఓవర్ 500,000 తెలుగు వాళ్ళు ఉన్నారు, అబౌట్ సెవరల్ మిలియన్స్ ఇండియన్స్ ఉన్నారు టోటలీ. అయితే ఈ ఇన్సిడెంట్స్ అనేది మాత్రం అక్కడ చూసుకుంటే వెరీ వెరీ లిమిటెడ్ ఇన్సిడెంట్సే జరిగింది. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఏదో మిగతా జరగాలని కాదు, కాకపోతే ఎందుకంటే ఇక్కడ ఈ ఇన్సిడెంట్స్ కాకుండా కూడా విత్ ఇన్ అమెరికన్స్ మధ్యలో కూడా బ్లాక్ అండ్ అమెరికన్స్ కానీ, ఎందుకంటే అక్కడ క్రైమ్ రేట్ ఈస్ హై. ఎందుకంటే గన్కి చాలా మటుకు యాక్సెస్ ఉంది అక్కడ. అంటే లీగల్గా గన్స్ ఉన్నాయి అండ్ ఇల్లీగల్గా కూడా గన్స్ యాక్సెస్ ఉంది. సో అంటే గ్యాంగ్ వార్స్లో కానీ మిగతా ఇన్సైడ్ ఫైట్లో కూడా చాలామంది చనిపోవడం జరుగుతుంది. సో అయితే ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మనకి ఇండియన్స్ ఎందుకంటే మనకి స్ట్రైట్ ఫార్వర్డ్గా మన పని మనం జాగ్రత్తగా చేసుకొని they will look at like my job and going back home అనే సిచ్యువేషన్లో ఉంటారు. they need to be a bit careful what they are doing. Yes, మహేష్ గారు, శ్రీనివాస్ కూచిబొట్ల భౌతిక కాయాన్ని ఇంటికి తీసుకొచ్చారు.
ఎప్పుడెప్పుడు తమ కొడుకుని కడసారి చూసుకుంటామా అని ఎదురు చూస్తున్న ఆ తల్లిదండ్రులు ఇలా అచేతనంగా పడి ఉన్న శ్రీనివాస్ని చూస్తే ఏమైపోతారో అన్న బాధ అక్కడున్న ప్రతి ఒక్కరిలో కూడా కనిపిస్తోంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బాచుపల్లిలోని శ్రీనివాస్ స్వగృహానికి ఆయన భౌతిక కాయాన్ని తీసుకొచ్చారు. శ్రీనివాస్ పై దాడి తర్వాత భారతదేశంలో ఉన్న అనేక మంది అక్కడ అమెరికాలో తమ బిడ్డలు ఎలా ఉన్నారో, వాళ్లకు ఎంతవరకు భద్రత ఉంది, ఎంతవరకు రక్షణ ఉంది అనే విషయాలపై అందరూ కూడా ఆరా తీస్తూ ఉన్నారు. అయితే అక్కడ వాళ్ళు మాత్రం ఇక్కడ భయపడుతున్నంతగా అక్కడ పరిస్థితులు లేనప్పటికీ ప్రస్తుతం కొన్ని రోజులు మాత్రం అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి శ్రీనివాస్ భౌతిక కాయాన్ని ఆయన స్వగృహం బాచుపల్లిలో అనే స్వగృహానికి తీసుకొచ్చారు. ఒక గంభీరమైన వాతావరణం కనిపిస్తోంది శ్రీనివాస్ నివాసం దగ్గర. కుటుంబ సభ్యులంతా కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఎంతోమంది శ్రీనివాస్ కుటుంబానికి ధైర్యం చెప్తూ ఉన్నారు, వారి సానుభూతిని తెలియజేస్తూ ఉన్నారు. కానీ తమ బిడ్డను కోల్పోయిన బాధ నుంచి ఆ తల్లిదండ్రుల్ని ఎవరు కూడా బహుశా బయటికి తీసుకురాలేరేమో. తమ వంతుగా ధైర్యం చెప్తున్నప్పటికీ వాళ్ళు ఎంతవరకు ధైర్యంగా ఉంటారనేది మేము చెప్పలేము అని బంధువులు అంటూ ఉన్నారు. శ్రీనివాస్ తల్లిదండ్రులకి వాళ్ళు ముగ్గురు సంతానంగా తెలుస్తోంది. ముగ్గురు అబ్బాయిలు. పెద్ద కొడుకు ఇక్కడే ఉంటున్నారు, రెండో వ్యక్తి శ్రీనివాస్, అలాగే మూడవ కుమారుడు కూడా అమెరికాలో ఉంటున్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి దీప్తి బాచుపల్లిలోని శ్రీనివాస్ స్వగృహం దగ్గరే ఉన్నారు. దీప్తి, కుటుంబ సభ్యులు, స్థానికులు, ఈ కాలనీ వాసులందరూ ఇక్కడే మనకు కనిపిస్తున్నారు. అండ్ మంత్రులు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. వారు శ్రీనివాస్ కూచిపట్ల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలపడానికి వారు వచ్చారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వారు వీరి వెంట ఉన్నారు. కుటుంబ సభ్యులు, శ్రీనివాస్ తండ్రి, అతని అన్న, అలాగే ఇతర కుటుంబ సభ్యులు, బంధువులు కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి వాహనంలో, అంబులెన్స్లో అతని భౌతిక కాయాన్ని ఇక్కడ ఇంటి దగ్గరికి తీసుకొచ్చారు. అయితే ప్రధానంగా ఇక్కడ అందరూ వారి కుటుంబ సభ్యులు ఎంత శోక సముద్రంలో మునిగిపోయారో, వారు దాని నుంచి ఎలా బయటపడతారు, ఈ షాక్ని ఎలా తట్టుకుంటారు అన్న దాని గురించే ప్రధానంగా అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే ఇంతటి ఒక దారుణం ఎందుకు జరిగింది, దీనికి ఏంటి కారణం? కొద్దిసేపటి క్రితమే శ్రీనివాస్ కూచిబొట్ల తల్లి టీవీ9తో మాట్లాడారు. ఆమె తన బాధని వ్యక్తం చేశారు. నీరింకిన కళ్ళతో ఆమె తన కొడుకి పార్థివ దేహాన్ని చూడడం కోసం ఎదురుచూపులు ఇప్పటి వరకు కొనసాగాయి. ఇక ఇప్పుడే అతని మృతదేహం స్వగృహానికి చేరుకుంది. ఆ తల్లిదండ్రులు తన కొడుకు ఇలా విగత జీవిగా పడి ఉండడాన్ని చూసి అసలు తట్టుకోలేని ఒక దారుణమైన పరిస్థితి ఇంటి దగ్గర మనకు కనిపిస్తోంది. అయితే శ్రీనివాస్ తల్లి అడుగుతున్నారు, ఎందుకు ఇలాంటి దారుణం జరిగింది? అందరూ సంతోషంగా అక్కడ ఉండేలాగా, సేఫ్గా ఉండేలాగా ఎందుకు చర్యలు తీసుకోలేకపోతోంది ఇక్కడి ప్రభుత్వం అన్నదే ఆమె వేస్తున్న ప్రశ్న. శ్రీనివాస్ భార్య సునైన ఈ దారుణం జరిగిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ వేసిన ప్రశ్న, అమెరికా ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది అని అడిగారు. అలాగే శ్రీనివాస్ తల్లి ఇప్పుడు అడుగుతున్నారు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన విద్యార్థులందరూ సేఫ్గా ఉండేలాగా ఒక భరోసా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అని ఈ ప్రభుత్వాన్ని, అమెరికా ప్రభుత్వాన్ని కూడా వీరు ప్రశ్నిస్తున్నారు. ఇన్ని రోజులుగా కొడుకు కోసం ఏడ్చి ఏడ్చి అలసిపోయిన ఆ తల్లిదండ్రులు ఇక కొడుకు పార్థివ దేహం రావడంతో బోరున విలిపిస్తున్న పరిస్థితి. అయితే కుటుంబ సభ్యులు వారికి సమాధానం చెప్పడం, నచ్చ చెప్పడం, ఓదార్చడం వారి వల్ల కావట్లేదు. పొన్నాల లక్ష్మయ్య కూడా కొద్దిసేపటి క్రితం నుంచి ఇక్కడికి వచ్చి కుటుంబ సభ్యులందరితోనూ మాట్లాడి
జరిగిన దారుణం పట్ల తన సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు త్వరగా షాక్ నుంచి తేరుకుని కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. అయితే ఆయన కూడా ప్రధానంగా చెప్తోంది, అక్కడి ప్రభుత్వం వలసదారుల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, దానికి మన ప్రభుత్వం చేయాల్సిన స్టెప్స్ ఏంటి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్న దాని గురించి ఆయన ప్రధానంగా మాట్లాడుతున్నారు. అలాగే శ్రీనివాస్ తాతగారు కూడా మాట్లాడారు. ఆయన చెప్తున్నారు, ఎప్పుడు అమెరికా గురించే కలలు కనేవాడు, ఎప్పుడు అమెరికా జపమే చేసేవాడు, ఇక్కడ చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది లైఫ్, ఏమన్నా చిన్న చిన్న సంఘటనలు జరిగినా దాన్ని మనసుకు తీసుకుని భయపడాల్సిన అవసరం లేదు, అలాంటిది ఏమీ జరగదు, మనం ఇక్కడ చాలా సేఫ్గా ఉన్నాము అని ఎప్పుడు చూసినా అమెరికా గురించి, అమెరికాలో లైఫ్ గురించి, దీని గురించే మాట్లాడుతూ ఉండేవాడు. అలాంటి శ్రీనివాస్ అమెరికాకి సేవ చేయాలని తపన పడిన శ్రీనివాస్ ఇప్పుడు అమెరికాకి బలైపోయాడు అని ఆయన మాట్లాడుతుంటే నిజంగా ఎంత బాధ అనిపించిందో. ఆ వయసులో కూడా ఇలాంటి ఒక దారుణాన్ని ఆయన దిగమింగుకుని, ఇది విధి ఆడిన వింత నాటకంలో ఒక భాగం, తాము బలిపశువులమయ్యాము, దీన్ని జీర్ణించుకోక తప్పదు అని వారు మాట్లాడడం కూడా చాలా బాధగా అనిపించింది. ప్రధానంగా శ్రీనివాస్ ఈ రకంగా ఇలాగ కాల్పుల్లో, అమెరికా శ్వేత జాతీయుడి కాల్పుల్లో చనిపోవడం అంటే ప్యూర్గా ఒక రేసిస్ట్ ట్రిగర్డ్ యాక్టివిటీగా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అలాంటిది మరి ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ దీనికి ఏం సమాధానం చెప్తాడు? ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఒక అధ్యక్ష హోదాలో ఉన్న ట్రంప్ దేశ ప్రజలకు ఎలాంటి భరోసా ఇస్తాడు? ఇలాంటి శాడిస్టిక్ యాక్టివిటీస్ మున్ముందు మరింత జరుగుతాయా అన్న పెద్ద ప్రశ్న ఇప్పుడు భారతీయులందరినీ వేటాడుతోంది. అందుకే శ్రీనివాస్ తల్లి చాలా స్పష్టంగా టీవీ9తో మాట్లాడుతూ చెప్పారు, తమ మూడో కొడుకు కూడా డాలస్లోనే ఉంటున్నాడు, ఇంకా అతన్ని అక్కడ ఉండనిచ్చే పరిస్థితి లేదు, ఆ ప్రసక్తే లేదు. ఒక కొడుకుని ఇలా కోల్పోయాము, మరో కొడుకు విషయంలో అలాంటి రిస్క్ తీసుకునే అవకాశమే లేదు, ఖచ్చితంగా అతన్ని వెనక్కి వచ్చేసేయమని చెప్పే తాము అడుగుతామని చెప్తున్నారు. కాకపోతే ప్రాక్టికల్గా ఇప్పటికిప్పుడు జాబ్ని వదిలేసి ఇక్కడికి వచ్చే అవకాశం ఉండదు కాబట్టి దానికి ఎంత సమయం పడుతుందో అంత సమయం తీసుకున్నాకైనా ఖచ్చితంగా మన దేశంలోకే ఇక్కడే వచ్చి పనిచేసేలాగా తాము తమ కొడుకుకి చెప్తామని చెప్తున్నారు. అలాగే ఇక్కడ తగినన్ని జాబ్స్ గనక ప్రభుత్వం కల్పించగలిగితే ఇలాంటి పరిస్థితి ఉండదు కదా, అంటే ఇది ప్రభుత్వ వైఫల్యమే కదా, మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి ఉద్యోగాలు ఉంటాయనే కదా అమెరికాకు వెళ్తారు. అదే పరిస్థితి మన దేశంలో ఉంటే అమెరికాకు వెళ్ళాల్సిన అగత్యం ఎవరికి ఉండదు కదా, దాన్ని ప్రభుత్వం ఎందుకు కన్సిడర్ చేయట్లేదు అన్నది ఆమె వేస్తున్న ప్రశ్న. ఇలాంటి వలసదారులపై దాడులు మున్ముందు జరగకుండా చూడాల్సిన అవసరం ఉందని ఆమె చాలా బాధగా టీవీ9తో మాట్లాడుతూ చెప్పారు. ఇక రేపు జరగబోయే కార్యక్రమాల గురించి కూడా వీళ్ళంతా చర్చించుకుంటున్నారు. మనం చూస్తున్నాము, మొత్తం చుట్టుపక్కల జనమంతా ఇక్కడే కనిపిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, మిత్రులు, ముఖ్యంగా శ్రీనివాస్ గత 10 సంవత్సరాలుగా అమెరికాలోనే ఉంటున్నాడు. అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉండేవాడు. శ్రీనివాస్ అమెరికాలో జీవితాన్ని చాలా గొప్పగా ఊహించుకున్నాడు, అమెరికాని అంత నమ్మాడు, అక్కడ లైఫ్ చాలా బాగుంటుంది అని ఒక భరోసా కుటుంబ సభ్యులకి ఇస్తూ వచ్చాడు. ఎలాంటి సంఘటనలు జరిగినా కూడా అవన్నీ శాశ్వతం కాదు, అలాంటివి మళ్ళీ మళ్ళీ జరుగుతాయని భయపడాల్సిన అవసరం లేదు అనే ఒక జీవితం మీద ఒక నమ్మకంతో అతను ముందుకు వెళుతూ వచ్చాడు. 4 సంవత్సరాల క్రితం తనకి సునైనతో పెళ్ళైన తర్వాత కూడా ఇలాంటి భారతీయులపై దాడులకు సంబంధించిన వార్తలు ఎప్పుడు వచ్చినా సునైన ఎప్పుడు చెప్తూ ఉండేవారు, మనం ఇక్కడ ఉండడం అవసరమా, ఇంకో చోటికి ఇంకో దేశానికి వెళ్ళిపోదాం, లేదా మన హోమ్ల్యాండ్కి వెళ్ళిపోదాము, అక్కడ హాయిగా బతకచ్చు కదా అంటే అలా భయపడాల్సిన అవసరం లేదు, అలాంటివి ఏమీ జరగవు, లెట్స్ బీ పాజిటివ్గా ఆలోచిద్దాము, చెడు ఆలోచనలు వద్దు, ఇలాగే అంటే ఎప్పుడు చాలా ఆప్టమిస్టిక్గా ఉంటూ వచ్చేవాడు శ్రీనివాస్. అలాంటి శ్రీనివాస్ లైఫ్లోనే ఇలాంటి సంఘటన జరగడం, దానికి శ్రీనివాసే బలవడం అన్నది చాలా పెద్ద షాక్గా ప్రతి ఒక్కరికి ఉంది. ముఖ్యంగా స్టూడెంట్స్ అందరూ ఇప్పుడు చాలా భయపడే పరిస్థితి. ఏంటి రేపు పొద్దున్న మన పిల్లలు కూడా అమెరికా వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే వాళ్ళని వెళ్ళనివ్వచ్చా లేదా, అసలు అమెరికా అనే ఆలోచన చేయాలా వద్దా అని తల్లిదండ్రులు ఒకవైపు, తమ ఉజ్వల భవిష్యత్తును ఊహించుకుని అమెరికా వెళ్ళాలనుకుంటున్న చాలామంది యూత్ ఇప్పుడు వెళ్ళాలా వద్దా
అక్కడ ఒక గొప్ప లైఫ్ ఉంటుంది, హై స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఉంటుంది, మంచి లైవ్లీహుడ్ ఉంటుంది. ఇలాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఇమాజిన్ చేసుకుంటూ అమెరికా వెళ్ళాలనుకుంటున్న యూత్ అంతా కూడా ఇప్పుడు పెద్ద ఆలోచనలో పడిపోయారు. మరి ఏంటి ఇప్పుడు శ్రీనివాస్ మృతి తర్వాత ఇదేదో ఊహించని విధంగా జరిగిన ఒక సంఘటనగా భావించాలా, లేక ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరిగితే ఏంటి పరిస్థితి అనే ఒక ఆలోచనతో ప్రతి పేరెంట్ ఆలోచించాల్సిన అవసరం ఉందా, స్టెప్స్ వేయాల్సిన అవసరం ఉందా అన్నది ఇప్పుడు అందరినీ ఆలోచింపచేస్తోంది. ఎస్ దీప్తి, ఎస్ అండ్ మహేష్ గారు, అంటే ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలకి ఇక్కడున్న చాలామంది చాలా ఆశ్చర్యపోయారు. ఏంటి ఒక అగ్రరాజ్య అధినేత ఈ విధంగా నా మాట్లాడేది, ఒక రోడ్డు మీద వెళ్ళేవాడు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నాడు ఏంటని అందరూ అనుకున్నారు. బహుశా అక్కడున్న మీరు కూడా అనుకుని ఉంటారు చాలా ఆయన మాట్లాడిన చాలా మాటలు. ట్రంప్ మాట్లాడుతున్న మాటల్ని అక్కడున్న ఇండియన్స్ ప్రస్తుతం ఎలా తీసుకున్నారు? సీరియస్గా తీసుకుంటున్నారా? నిజంగా దీన్ని ఒక సీరియస్ ఇష్యూగానే చూస్తున్నారా? ఒక 4 ఏళ్ళు భరిస్తే ఈయన గొడవ వదిలిపోతుంది, ప్రశాంతంగా ఉంటుందని ఏమన్నా అనుకుంటున్నారా? ఏంటి మీ మైండ్ సెట్ ఎలా ఉంది? అంటే ముఖ్యంగా ట్రంప్ వ్యాఖ్యలు ఎప్పుడైనా చూసుకున్నా కూడా క్యాంపెయిన్ ట్రయల్లో ఆల్మోస్ట్ 1.5 year నుండి కూడా చూసుకుంటే అండ్ అక్కడ విత్ ఇన్ ద రిపబ్లికన్ పార్టీ కూడా అంత సీరియస్గా తీసుకోలేదు. యాక్చువల్లీ అంటే నాట్ ఓన్లీ ఇండియన్స్ అనే కాదు, ఇన్ ద పార్టీ కూడా వాళ్ళు అంతగా సీరియస్గా తీసుకోలేదు. కాకపోతే ఆయన ఆ సీరియస్ వ్యాఖ్యలు ఏదైతే చేసాడో విభిన్నంగా వచ్చింది దాని ద్వారానే ఆయన రిపబ్లికన్ క్యాండిడేట్స్ విన్ అవ్వడం జరిగింది. అలా విన్ అయిన తర్వాత కూడా దెన్ ఎవ్రీబడి థాట్ ఏంటంటే ఫైనల్గా మెయిన్ ఎలక్షన్స్కి వచ్చేసరికి అలా బిట్వీన్ హిల్లరీ అండ్ ట్రంప్ మధ్యలో ఈ విల్ నెవర్ విన్ అనే దానిలో ఆల్ మీడియా కానీ ఇక్కడ కూడా ఏ ఎగ్జిట్ పోల్స్ ఎక్కడ చూసినా కూడా దే రైట్ ఆఫ్ ట్రంప్ యాక్చువల్ అయిన అధ్యక్షుడు అవడని. కాకపోతే ఏంటంటే ఆయన వ్యాఖ్యలు ఏదున్నా కూడా అక్కడ లోకల్ అమెరికన్ పీపుల్ని లోకల్ ఫీలింగ్ అంటూ తీసుకొచ్చి అక్కడ అమెరికన్స్ని అట్రాక్ట్ చేసి ఆయన ఆ ఓట్ల బ్యాంక్ని పోలరైజ్ చేయగలిగాడు. అంటే ఇప్పుడు ఇంతకుముందు జరిగినప్పుడు ఎప్పుడైనా కూడా రిపబ్లికన్ తర్వాత డెమోక్రాట్స్ తర్వాత రిపబ్లికన్ అలా రావడం జరుగుతుంది. అయితే ఈ ముఖ్యంగా ఏమైందంటే ఇంతకుముందు ఇండియన్స్ అని ఇమిగ్రెంట్స్ అంటూ ఉంటే ఎప్పుడైనా కూడా వాళ్ళు ఆల్వేస్ దే యూస్ టు సపోర్ట్ డెమోక్రాటిక్ పార్టీ. అయితే గడిచిన ఫ్యూ ఇయర్స్లో మాత్రం చూసుకుంటే చాలామంది ఇండియన్స్ కూడా దే స్టార్టెడ్ సపోర్టింగ్ రిపబ్లికన్ పార్టీ ఆల్సో. అయితే ట్రంప్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మాత్రం అది ఇంతకుముందు లాస్ట్ టైం డిబేట్లో కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ విక్టరీ రిపబ్లికన్ పార్టీ విక్టరీ కన్నా ట్రంప్ విక్టరీగానే పరిగణించాలి. ఎందుకంటే ఆయన అక్కడ ఓట్స్ని అమెరికన్ ఓట్స్ని పోలరైజ్ చేయగలిగాడు. అయితే ఇండియన్స్ కూడా చాలామంది ఏంటంటే దే సపోర్టెడ్ ట్రంప్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పుడు అమెరికా ఫస్ట్ అనే నినాదం ఏదైతే ఉందో అట్లాంటి నినాదంతో ఉంది కాబట్టి అక్కడ ఎవరైతే ఇండియన్స్ వెళ్ళినా కూడా వన్స్ దే స్టార్ట్ లివింగ్ దేర్ దే ఫీల్ యాక్చువల్లీ ఇట్స్ ఏంటంటే వీఆర్ అమెరికన్స్ వెన్ యూ ఆర్ ఇన్ రోమ్ యూ నీడ్ టు బి లైక్ ఏ రోమన్ అనే దీనిలో అయితే ఉందో ఆ సంఘటనలో అందరు ఇండియన్స్ కూడా సపోర్ట్ చేయడం జరిగింది ట్రంప్ని. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఇండియనే కాదు ప్రతి ఈవెన్ ఇంక్లూడింగ్ ఆల్ అమెరికన్స్ కూడా కండెమ్ చేసి దీనిపైన ప్రస్తుతం శ్రీనివాస్ భౌతికాయానికి నివాళులర్పించేందుకు అనేక మంది ప్రముఖులన్నింటి చేరుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ మంత్రి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. కూడా ఇదే విధంగా తెలుగు 2 రాష్ట్రాల 3-4 చనిపోవడము చాలా బాధగా ఉన్నది. ఇక ముందు కూడా ఇట్లా కాకుండా చూడాలని చెప్పి కూడా ప్రభుత్వము కేటీఆర్ గారు మొన్న వచ్చి మరి కేంద్ర మంత్రితో మాట్లాడి అమెరికాలో జరుగుతున్న సంఘటనను ఆపాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వము మెసేజ్ పంపడం కూడా జరిగింది. శ్రీనివాస్ మరణం పట్ల ఆ కుటుంబం చాలా బాధగా ఉన్నది. వారికి ప్రభుత్వం కూడా అండగా ఉంటుంది. చెప్తారా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున కూచిబుట్ల శ్రీనివాస్ భౌతిక కాయానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించాలని ప్రభుత్వం తరఫునకి రావడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన సంఘటన, హృదయ విదారకమైన సంఘటన, అందరినీ కంట తడిపెట్టించే సంఘటన. అమెరికాలో ఈ విధంగా శ్రీనివాస్ మరణించడాన్ని పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఖండిస్తున్నాం. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత జాతి వివక్ష, జాతి దురంకారము మితిమీరిపోయింది. ఈ మధ్యకాలంలోనే ఆయన పదవి స్వీకరించిన తర్వాత దాదాపు 1300 పైచిలకు హింసాత్మక సంఘటనలు జరిగాయి. వాటిలో దాడులు జరిగాయి, దూషణ జరిగాయి, కాల్పులు జరిగాయి,
చాలామంది మరణించడం జరిగింది. ఒక నెల మధ్య కాలంలోనే వరంగల్కు చెందిన వంశీ చంద్రరెడ్డి చనిపోవడమే కాకుండా ఈ రోజున కూచిపుట్ల శ్రీనివాసు మరియు అలోక్ తీవ్రంగా గాయపడాన్ని నిజంగా చాలా దురదృష్టకరమైన సంఘటన. అమెరికా ఒకటి ఆలోచన చేయాలి. ఆ దేశం అంత సుసంపన్న దేశమైందంటే దాని వెనక ఇతర దేశాల నుంచి వచ్చి ఎంతో శక్తి సామర్థ్యాలతో డెడికేటెడ్గా పనిచేయడం చేతనే అమెరికా అంత అభివృద్ధి చెందిందన్న విషయాన్ని వాళ్ళు విస్మరించకూడదు. అంతేకాకుండా ఈ సంఘటన ఆయన అధికారంలోకి వచ్చి H1B వీసాలు తగ్గించాలన్నప్పుడే ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి కూడా అడిగాము, అది అమెరికా ప్రభుత్వానికి పంపించమని చెప్పడం జరిగింది. ఇప్పటికైనా మేము కోరేది ఒకటే, తెలుగు మాట్లాడే ప్రజల యొక్క గౌరవాన్ని, వాళ్ళ యొక్క భద్రతను, వాళ్ళ ధన ప్రాణ మానాలు రక్షించవలసిన బాధ్యత ప్రపంచంలో ఉండే అందరికీ ఉంది. అదే సమయంలో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కానీ, అంతర్జాతీయ న్యాయస్థానం కానీ, అంతర్జాతీయ హక్కుల వేదిక వంటి అంతర్జాతీయ సంస్థలు జోక్యం కలిగించుకొని అక్కడ తెలుగు మాట్లాడే ప్రజల యొక్క భద్రతను పరిరక్షించవలసిన బాధ్యత తీసుకోవాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వం తరఫున మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. అక్కడ తెలుగు మాట్లాడే ప్రజలందరికీ కూడా ఈ రెండు ప్రభుత్వాలు వాళ్ళ వెంట ఉంటాయి, వెన్నంటి ఉంటాయి. వాళ్ళు ఆదుకునే దాంట్లో ఏమాత్రం రాజీ పడే ప్రసక్తి లేదు. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం, వాళ్ళ భద్రత కోసం అహర్నిశలు కృషి చేస్తాం. అక్కడ ఉన్న వాళ్ళు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా చేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఇక్కడికి వచ్చి ఆ కుటుంబాన్ని ఓదార్చడం జరిగింది. నిజంగా ఇంత బాధాకరమైన సంఘటన ఎప్పుడూ చూడలేదని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ, ఆ కుటుంబానికి తగిన ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఆ తల్లిదండ్రులకు ఇవ్వాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. అండ్ మహేష్ గారు, ఇప్పుడు అమెరికాలో జరుగుతున్న సంఘటనలు చూసిన తర్వాత అంటే ఇంతకుముందు అమెరికా అంటే ఒక ఒపీనియన్తో ఉన్నారు, ఇప్పుడు అమెరికా అంటే భయపడుతున్నారు. ఎందుకో తెలియని ఒక భయం స్టార్ట్ అయింది నెమ్మది. భయపడటం అవసరమా? అంత భయపడాల్సిన అవసరం లేదా? అమెరికా వద్దామనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే భరోసా ఏంటి? మీరు చెప్పే జాగ్రత్తలు ఏంటి? మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? సో ఇప్పుడు ఏదైతే జరిగిన ఇన్సిడెంట్స్ మోస్ట్లీ నేను ఇంతకుముందు 2008 నుంచి కూడా మనం తీసుకున్నట్టయితే బట్ ఒక 30-35 ఇన్సిడెంట్స్ జరగడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ గత 1 or 2 monthsలో మాత్రం ఈ 2 ఇన్సిడెంట్స్ వరంగల్ నుండి ఉన్న స్టూడెంట్ది కానీ ఈ ఇన్సిడెంట్స్ ఇమ్మీడియట్గా జరగడము, ట్రంప్ రావడం అనేది ఇన్సిడెంట్స్ జరగడంతో ఏంటంటే ఇట్స్ లైక్ ఇన్ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ డెఫినెట్లీ. కాకపోతే ముందు మాత్రం డెఫినెట్లీ మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అయితే జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా కూడా స్టూడెంట్స్ కానీ ఎవరైనా అక్కడ ఇండియన్స్ ఇప్పుడు సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తున్న వాళ్ళైనా ఎవరైనా కూడా అక్కడ ఏదైనా కానీ ఆర్గ్యుమెంట్స్ అంటూ జరుగుతున్నా కూడా ఇట్స్ బెటర్ టు బీ అవే ఫ్రమ్ దోస్ ఆర్గ్యుమెంట్స్. అండ్ ఎక్కడైనా కూడా గ్రూప్గా ఉన్నా కూడా ఇఫ్ యూ ఫీల్ ఎనీ సస్పీషియస్ యాక్టివిటీ అండ్ జనరల్లీ లైక్ పోలీస్ని కాల్ చేసి కానీ అక్కడ నుండి తప్పుకోవడం మంచిది. ఎందుకంటే ఇప్పుడు దిస్ ఇస్ ద టెంపరీ థింగ్ అని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న కన్సర్న్స్ కానీ ఏదైనా కూడా ఉన్నా కూడా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు కొద్ది రోజుల వరకు ఇది ఉండడం కంపల్సరీగా జరుగుతుంటుంది. అయితే తర్వాత మనకి ఇండియన్ గవర్నమెంట్ తరఫున ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు కానీ దత్తాత్రేయ గారు వచ్చారు, అలాగనే తెలంగాణ గవర్నమెంట్ తరఫున కేటీఆర్ గారు కూడా వెళ్ళి ఇక్కడ కలవడం జరిగింది అక్కడ ఫ్యామిలీని. అయితే ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు కూడా ముఖ్యంగా తీసుకెళ్ళి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున అండ్ ఈ హ్యాస్ టు రియల్లీ టేక్ ఇట్ టు ద గవర్నమెంట్ ఆఫ్ యాక్చువల్ ఏంటంటే అమెరికన్ గవర్నమెంట్కి కానీ తీసుకెళ్ళగలిగితే అక్కడ దే కెన్ రియల్లీ ప్రెషరైజ్. అండ్ ఇప్పుడు ఉందేంటంటే ట్రంప్ ప్రభుత్వం అనే అడ్మినిస్ట్రేషన్ తరఫున వచ్చి మనకి భరోసా ఇవ్వాల్సిన అవసరం మాత్రం తప్పకుండా ఉంది. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇట్స్ అ కంట్రీ ఆఫ్ ఇమిగ్రెంట్స్. అంటే మీ సెక్యూరిటీ అనేది ఇక్కడ ఇండియన్స్ ఇక్కడ వేరే వాళ్ళు కాకుండా ఇక్కడ ఉన్న ఎనీ ఇమిగ్రెంట్ అనుకోండి ఎవరైనా కూడా అందరూ అమెరికాలో సమానమే, ఇక్కడ ఈ సెక్యూరిటీ మా బాధ్యత అనే స్టేట్మెంట్ మాత్రం వస్తే, ఎందుకంటే ఇట్ విల్ బి మోర్ కంఫర్టబుల్ ఫర్ పీపుల్ లివింగ్ హియర్. బట్ మన వాళ్ళు ఎవరైనా అంటే తెలుగు సంఘాలు చాలా ఉన్నాయి,
మన వాళ్ళ తరపు నుంచి ఒక రిప్రజెంటేషన్ ఏమైనా ఇచ్చారా ట్రంప్ ప్రభుత్వానికి? ఇప్పుడు అన్ని సంఘాలు కూడా ఇప్పుడు నిన్న చూసుకున్నట్టయితే అక్కడ క్యాండిల్ లైట్ విజిల్ జరిగింది నిన్న క్యాన్సర్ సిటీలో. అక్కడ మటుకు మన అందరు తెలుగు అన్ని సంఘాల నుంచి కూడా అక్కడ పార్టిసిపేట్ చేసినట్టుగా విజువల్స్ కూడా చూసాం ఇంతకుముందు. ఏంటంటే అక్కడ మటుకు ఇప్పుడు నాట్ ఓన్లీ తెలుగు సంఘాలే కాకుండా అక్కడ లోకల్ మేయర్ కానీ, సెనేటర్ కానీ, కాంగ్రెస్ మెన్ కానీ, అక్కడ లోకల్ అంటే ఇండియన్స్ అనే కాకుండా అక్కడ ఉన్న అమెరికన్స్ కానీ ఎవ్రీబడి పార్టిసిపేటెడ్ ఇన్ దట్ క్యాండిల్ లైట్ విజిల్ అండ్ ఆ సంతాప సభ జరిగినప్పుడు. అయితే ఇప్పుడు మిగతా సంఘాలు కూడా ఇప్పుడు ఈవెన్ ఈ బాడీ ఇక్కడ రావడానికి కూడా ప్రతి యాంగిల్లో కూడా వాళ్ళ తోడ్పాటు జరిగింది. అయితే ఇక ముందు ఏంటంటే మిగతా చాలా మటుకు తెలుగు సంఘాలు ఉన్నాయి, 6 or 7 నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని సంఘాలు కలిపి ఒక తాటికి వచ్చేసి అంటే మనకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే లాబింగ్ చేయాల్సిన అవసరం ఉంది అక్కడ. అంటే నాట్ ఓన్లీ లైక్ ఇప్పుడు కల్చరల్ కన్వెన్షన్స్ అనేది కాకుండా సోషల్ యాక్టివిటీస్ అనే కాకుండా ఇప్పుడు ప్రభుత్వంతో మనకి ఎందుకంటే అక్కడ అమెరికన్ గవర్నమెంట్లో ఉన్న సెనేటర్స్ కాంగ్రెస్ వరకు తీసుకెళ్ళి అక్కడ ఇక్కడ జరుగుతున్న దాడుల గురించి అనుకోండి, మనకి ఇక్కడ జరుగుతున్న H1B రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనుకోండి, అక్కడ లాబింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దెన్ వీ నీడ్ టు టేక్ ఇట్ టు ద గవర్నమెంట్. కాలర్ ఉన్నారండి, హైదరాబాద్ నుంచి శ్యామ్ సుందర్ కాల్ చేశారు. శ్యామ్ సుందర్ గారు మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, మహేష్ గారితో మాట్లాడండి. సార్ గుడ్ ఈవినింగ్ మహేష్ సార్. గుడ్ ఈవినింగ్ శ్యామ్ సుందర్, చెప్పండి. సార్ మా బాబు అరిజోనాలో ఉన్నాడు సార్. ఓకే, పిహెచ్డి అయిపోయింది. ఏమైంది, ఎడ్యుకేషన్ అయిపోయింది అన్నారండి? ఏమైపోయింది? పిహెచ్డి అయిపోయింది, ఇంటర్లో జాబ్ చేస్తున్నాను సార్ ఇప్పుడు ప్రస్తుతం. ఓకే ఓకే. ఈ అరిజోనా మరి ఎట్లా ఉంటుంది సార్, మాకు భయం అవుతుంది. ఓకే అండి శ్యామ్ సుందర్ గారు, ఇప్పుడు మీలా ఇప్పుడు ఇంకా కంటిన్యూ, ఇంకేమైనా వేరే క్వశ్చన్ ఉందా అండి? అక్కడ ఉంటున్నాడు, సో భయం వేస్తుంది ఇప్పుడు చూస్తున్న సిచ్యువేషన్స్. ఇప్పుడు శ్యామ్ సుందర్ గారు, ఇప్పుడు మీ అబ్బాయి అరిజోనాలో ఉండడమే కాకుండా ఇక్కడ ఉన్న ప్రతి ఇండియన్ పేరెంట్స్ మీ ఎవ్రీబడీస్ ఇన్ ద సేమ్ బోట్ అండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అమెరికాలో ఎవరున్నా కూడా అలాంటి కన్సర్న్ తప్పకుండా ఉంది. ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది, అక్కడ జరిగే పరిస్థితులకు వేరే డిఫరెంట్గా ఉన్నా కూడా ఇక్కడ ఉన్న పేరెంట్స్కి కానీ ఇప్పుడు చూస్తున్న సంఘటనలు కానీ చూస్తుంటే తప్పకుండా ఇలాంటి మీకు కన్సర్న్ మాత్రం ఉండడం సర్వసాధారణమే. ఇప్పుడు ఎందుకంటే నాకు కూడా ఇక్కడ తెలిసిన చాలామంది పేరెంట్స్ కూడా నాకు పర్సనల్లీ కూడా ఫోన్ చేస్తున్నారు, అక్కడ ఉండవచ్చా లేకపోతే బ్యాక్ రమ్మంటారా, ఎలా అలాంటి సలహాలు సూచనల కొరకు ఖచ్చితంగా చాలామంది ఫోన్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మాట కొంచెం జాగ్రత్తగా ఉండడం ఇంపార్టెంట్. కానీ అలా అని అంతగా భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే అక్కడ అమెరికా చట్టాలు కానీ ఇప్పుడు అక్కడ అమెరికా వాళ్ళు మన ఇండియన్స్ పేర దాడి చేసినా ఇది చేసినా కూడా ఆ చట్టాలు మాత్రం ఊరుకునే సమస్య లేదు. ఇప్పుడు ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్గా మాత్రం చూసుకుంటే ఆయన వెళ్ళేసి నేను ఆయన మిడిల్ ఈస్టర్న్ అనే వీళ్ళపైన అటాక్ చేశాను అని చెప్పి బయట మాట్లాడడం జరిగింది. కాకపోతే అది ఎవరి మీద అటాక్ చేసినా అది ఖండించాల్సిందే. అయితే జనరల్గా ఇండియన్స్ పైన కానీ అట్లాంటి అభిప్రాయం మాత్రం అమెరికన్స్కి లేదు. అయితే ఇలాంటి జరిగిన ఇన్సిడెంట్స్ పైన ఏదైనా కూడా ఈ జాతీయ అహంకార దాడుల్ని మాత్రం మనం అందరం ఖండించాల్సిందే శ్యామ్ సుందర్ గారు. సో కాకపోతే మీరు భయపడాల్సింది మాత్రం ఏం లేదు, జాగ్రత్తగా మాత్రం ఉండమని చెప్పాలి. మరొక వీడియో కాల్ ఉందండి, ఫణి హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. ఫణి మాట్లాడండి. హలో హలో ఫణి గారు చెప్పండి. మహేష్ గారు వినిపిస్తుందండి? ఇట్స్ ఫైన్ అండి. ఓకే, సో యాక్చువల్లీ ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్కి జస్ట్ రెస్పాండ్ అవుదామని చెప్పి కాల్ చేశానండి హైదరాబాద్ నుంచి. ఐఎమ్ ఆల్సో ఎన్ ఐటీ ఎంప్లాయీ. చెప్పండి ఫణి. Yeah, so the problem here is ipudu there is not the first time that it has happened, right? So it's been happening when Trump was not there, when Trump is now here. But it's not a problem with the US president, or it's not a problem with anything, but Indian government is basically not responding or reacting to it, and they're not taking strict actions on it, because if we are reacting strictly towards it, I don't think these things are will get repeated, right? Kadandi emotundante ippudu basic ga in US anyone can take or purchase gums from a general shop. Say ikkada manaki kirana stores untayi kada, so ala US lo ela undi ante, so anyone can go and take it. So ala free ga guns ala ichesi US government correct ga react kaakunda, and they're just though their laws are strict, I understand that their laws are really strict when compared to any other law in the world, but still but there is no reaction from the US government. At least ippudi varaku oka statement kuda raaledu US government nunchi stating that whatever has happened, now we really regret about it, and we are going to take strict actions on whoever has done it, and also in future we will take necessary actions and then go accordingly and cheppi. Yes. And at the same time
people in India are also actually condemning the issue which has occurred in US. But at the same time, Indian government has to react and also take strict actions towards everyone, right? So it is mandate that US government has to strictly react to whatever has happened now, because it's not that they were Yes, trying Pani to గారు. do something, Right, మహేష్ right? గారు, చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఇదే. ఇప్పటి వరకు ఎందుకు అంటే వంశీ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కానీ ఈ ఇన్సిడెంట్ కానీ ఎందుకు అమెరికా గవర్నమెంట్ సరిగ్గా స్పందించలేదు అనేది. ఎందుకంటే వాళ్ళ అమెరికన్స్కి వేరే కంట్రీకి వచ్చినప్పుడు ఏదైనా జరిగితే చాలా పెడబబులు పడుతూ ఉంటుంది అమెరికా, మా వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటని. బట్ మన వాళ్ళు కొంతవరకు రెస్పాండ్ అయినా అక్కడి నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు అనేది చాలా మంది అడుగుతున్న క్వశ్చన్. సో ఇప్పుడు అమెరికన్ అంటే ఏంటంటే దే ఫీల్ లైక్ అండ్ అమెరికా అంటే దే వరల్డ్ పోలీస్. ఇప్పుడు బేసికల్లీ ఎక్కడ జరిగినా ఒక అమెరికన్ సిటిజన్కి ఏ ఒక్క చిన్న ఇన్సిడెంట్ ఈ మొత్తం 200 దేశాల పైన ఎక్కడ జరిగినా కూడా దట్ విల్ బికమ్ మొత్తం గ్లోబల్ ఇష్యూ అవుతుంది. అయితే ఈ అమెరికాకు వచ్చేసరికి ఏంటంటే ది కంట్రీ ఆఫ్ ఇమిగ్రెంట్స్, అన్ని దేశాల నుండి అంతమంది అక్కడ అమెరికాలో ఉంటున్నారు. ఇప్పుడు ఇక్కడ బయట టెర్రరిజం కంటే కూడా లోకల్గా జరిగే క్రైమ్తోనే చాలామంది చనిపోతున్నారు ఇప్పుడు అమెరికాలో ఇప్పుడు చూసుకున్నట్టయితే. అయితే ఇప్పుడు ఇంతవరకు చెప్పినట్టుగా ఏంటంటే ఇది కంట్రోల్ చేయడానికంటే ఇప్పుడు వచ్చి బయటకు వచ్చి అట్లీస్ట్ లైక్ ప్రభుత్వం పైన ఆ బాధ్యత ఉంది, ఏంటంటే ఇటువంటి సంఘటనలు జరగకుండా మేము చూసుకుంటాము అనే భరోసా ఇవ్వాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. కాకపోతే అట్ ద సేమ్ టైం అండ్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఒక ప్రభుత్వం వీళ్ళది అమెరికాలో ఉన్న గన్ లాస్ వల్ల ఇప్పుడు ఆల్వేస్ రిపబ్లికన్ ఏంటంటే దే ఆర్ సపోర్టివ్ ఆఫ్ గన్స్. అంటే ఈ గన్ అనేది చాలామందికి యాక్సెస్ ఈజీగా ఉంటుంది, ఎక్కడన్నా పోయి కొనుక్కోనే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు చాలా దగ్గర అయితే ఇల్లీగల్ గన్స్ కూడా చాలా మంది దగ్గర ఉన్నాయి. ఒక్కొక్కరు ఏంటంటే టాయ్స్ లైక్ కొన్నట్టుగానే గన్స్ కొనుక్కొని ఇచ్చేస్తుంటారు. దానివల్ల క్రైమ్ రేట్ కూడా చాలా పెరుగుతుంది అక్కడ. సో కానీ అయితే ఇది కంట్రోల్ చేయడానికి ఒక ప్రభుత్వం మీద మాత్రము టోటలీ గవర్నమెంట్ కెనాట్ కంట్రోల్. కాకపోతే ఎందుకంటే దే నీడ్ టు సెండ్ ద మెసేజ్ దట్ వీఆర్ గోయింగ్ టు బి టఫ్ ఆన్ దట్. ఇప్పుడు సింపుల్గా ఇంతకుముందు చెప్పిన ఇష్యూలో కూడా షికాగోలో జరుగుతున్న ఇన్సిడెంట్స్ పైన మోర్ దెన్ అబౌట్ 3,000 పీపుల్ పైన ఉండయి కానీ ఇవన్నీ జరగడం జరిగింది. అప్పుడు కూడా ఈ ట్రంప్ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు అక్కడ జనరల్గా మేయర్ పోలీస్ ఈజ్ అండర్ మేయర్, అంటే మీరు కానీ కంట్రోల్ చేయకపోతే నేను మిలిటరీని షికాగోలో దింపాల్సి వస్తుంది అనే సిచ్యువేషన్కి వచ్చిందనమాట. అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏదున్నా కూడా అంటే ఒక లోకల్ గవర్నమెంట్ కానీ లా అండ్ ఆర్డర్ వరకు లోకల్ గవర్నమెంట్లో వస్తుంది, అది కంట్రోల్ చేయడం వాళ్ళకి అంత డిఫికల్ట్గానే ఉంటుంది. కాకపోతే బట్ ఏంటంటే ఇక్కడ దిస్ ఈజ్ ఇండియన్స్ పైన అని మిగతా దేశాల నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ పీపుల్ హూ ఆర్ లివింగ్ ఆ సేఫ్టీకి మాత్రం భరోసా ఇవ్వాల్సిన అవసరం మాత్రం తప్పకుండా ఉంది గవర్నమెంట్ పైన. అంటే దానికి సంబంధించి మన వైపు నుంచి కూడా మనం చాలా చేయాల్సి ఉంటుంది కదా. తప్పకుండా మన తరపున, ఎందుకంటే మన ప్రభుత్వం నుంచి కూడా ఒత్తిడి తీసుకొచ్చి ప్లస్ అక్కడ లోకల్గా ఎవరైతే ఇండియన్స్ కానీ ఇప్పుడు తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ త్రూ లోకల్ కాంగ్రెస్ మెన్ కానీ లోకల్ సెనేటర్స్ ద్వారా వాళ్ళపైన ఒత్తిడి పెంచి దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దట్ ఏంటంటే ఇండియన్స్ ఇప్పుడు ఎవరైతే మన ఎకానమీకి ఎంతో కాంట్రిబ్యూట్ చేస్తున్నారు మన అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే ఇప్పుడు ఇల్లీగల్ కానీ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఏదైతే ఇవన్నీ ఇష్యూస్ వస్తున్నాయో యాక్చువల్లీ జనరల్గా ఇండియన్స్లో ఇల్లీగల్స్గా చూసుకుంటే మాత్రం వెరీ వెరీ మైనర్ పర్సెంటేజ్ ఉంటుంది. మేజర్గా వెళ్ళే వాళ్ళు లీగల్గా అండ్ హై ప్రొఫెషన్స్లో ఉండి దే కాంట్రిబ్యూట్ సో మచ్ ఫర్ ద ఎకానమీ. సో ఇట్లాంటి ఇష్యూస్ని మనం ప్రభుత్వం వాటికి దృష్టికి తీసుకెళ్ళి అండ్ ఇలాంటి ప్రొటెక్షన్ అనుకోండి ఎనీథింగ్ లైక్ వీ నీడ్ ఈక్వల్ రైట్స్ అనే దాంట్లో అంటే యాక్చువల్లీ వన్ థింగ్ వీ నీడ్ టు సే అండి ఇప్పుడు యాక్చువల్లీ ఇట్స్ ఇన్ యుఎస్ యూ ఫీల్ లైక్ వెన్ ఎవర్ యూ ఆర్ దేర్ యూ ఫీల్ సెక్యూర్డ్. అంటే కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల మాత్రం ఈ ఇన్సెక్యూర్ అనే ఫీలింగ్ వస్తుంది కానీ బట్ అదర్వైజ్ ఇన్ జనరల్ యూ ఫీల్ మోర్ సెక్యూర్డ్ ఇన్ అమెరికా. నెక్స్ట్ కాలర్ అండి కాన్సస్ సిటీ నుంచి కాల్ చేశారు. రాము మాట్లాడండి. హాయ్, నా పేరు రామ్. నేను ఇప్పుడు కాన్సస్ సిటీలో ఉన్నాను. లాస్ట్ 4 years నుంచి ఇక్కడే ఉంటాను. సో ఐ మీన్ ఇన్సిడెంట్ యాక్చువల్లీ కాన్సస్ సిటీలో అయిందంటే ఇట్స్ రియలీ షాకింగ్ అండి. సో ఇప్పుడు మేము రియలీ ఇక్కడ నుంచి మూవ్ అవ్వాలా లేకపోతే అంటే ఇప్పుడు ఇంతకుముందు అంటే ఎట్లా అంటే అట్లా వెళ్తుండే బయటికి వెళ్తుండే అది కూడా, కానీ ఇప్పుడు గ్రాసరీ స్టోర్ వెళ్ళాలంటే కూడా యూనో లైక్ కొంచెం ప్యానిక్ అవుతుంది. నేను యాక్చువల్లీ కాన్సస్ సిటీలోనే ఇక్కడ చదువుకున్నాను. ఐ నో హిమ్ పర్సనలీ యాజ్ వెల్. బట్ ఇక్కడ ఇట్లాంటి ప్లేసెస్ రిమోట్ ప్లేసెస్ అంటే ఇప్పుడు కాలిఫోర్నియా న్యూయార్క్ అంటే పెద్ద సిటీస్, కానీ ఇప్పుడు మేము ఇక్కడ నుంచి మూవ్ అవ్వాలా లేకపోతే ఇక్కడ ఉండమే సేఫా లైక్ మా లాంటి వాళ్ళకి ఓడిగుతుంది. ఎస్ రామ్, ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ కాబట్టి ఆబ్వియస్లీ కొంచెం పానిక్ లో ఉంటారు. ఎస్ రామ్, అదే ఇప్పుడు బేసికల్ ఎందుకంటే అమెరికాలో చూసుకుంటే ఇప్పుడు ఆల్ 50 states చూసుకుంటే ఎవ్రీ స్టేట్ ఎవ్రీ స్మాలెస్ట్ టౌన్లో కూడా ఇండియన్స్ ఉన్నారండి. ఇప్పుడు ఎందుకంటే ఐటీనే కాకుండా మిగతా చాలామంది ఇప్పుడు గుజరాతీస్ కానీ వాళ్ళు చూసుకుంటే ఎవ్రీ హైవేలో కానీ వాళ్ళ మోటల్స్ కానీ రిమోట్ లొకేషన్లో చూసుకున్నా కానీ చాలామంది ఇండియన్స్ ఉన్నారు. కాకపోతే ఎందుకంటే మీరు ఇప్పుడు గ్రాసరీ స్టోర్లో వెళ్తే భయం కనిపిస్తుంది అనేది ఈ కన్సర్న్ ఉండడం మాత్రం సర్వసాధారణమే ఇప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు. బట్
ఇదేంటంటే దిస్ ఇన్సిడెంట్ ఇప్పుడు ఒకటి ఫ్లోరిడాలో జరిగింది, ఇప్పుడు తర్వాత క్యాన్సర్స్లో జరిగింది అట్లా అని. బట్ మనం ఎందుకంటే మనం జాగ్రత్తగా ఉండాలి, కానీ బట్ ఐ ఫీల్ డెఫినెట్లీ లైక్ అంటే క్యాన్సర్స్ అనే కాకుండా ఏ ప్లేస్ అయినా ఇట్స్ అ సేఫ్ ప్లేస్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే వీ నీడ్ టు బి విజిలెంట్. అండ్ ఎక్కడున్నా కూడా కలిసి ఫ్రెండ్స్తో వెళ్ళి ఒక గ్రూప్కి వెళ్ళి కొద్ది రోజుల వరకు ఈ ఇష్యూస్ అంతా సెటిల్ అయ్యే వరకు మాత్రం జాగ్రత్తగా ఉండడం మంచిది. రామ్ గారు. నెక్స్ట్ కాలర్ని హరికృష్ణ బెంగళూరు నుంచి కాల్ చేశారు. హరికృష్ణ గారు మాట్లాడండి. హాయ్ అండి, నమస్కారం అండి. యాక్చువల్గా యుఎస్లో కొన్ని ప్లేసెస్ సేఫ్టీ కాదండి, కొన్ని బాగా రిమోట్ ప్లేస్ ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి, ఇండియన్ గవర్నమెంట్ ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి ఆ వెబ్సైట్లో ఈ లొకేషను రిమోట్లో డేంజరస్ సిచ్యువేషన్, లేకపోతే ఈ లొకేషన్ సేఫ్ జోను, ఈ లొకేషన్ మీడియం జోను ఒక వెబ్సైట్లో డేటాబేస్ క్రియేట్ చేస్తే ఇంతవరకు ఎంతమంది ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వల్ల చనిపోయారు, లేకపోతే ఎంతమంది వేరే గన్ కల్చర్ వల్ల చెడిపోయారు, ఇలాంటి ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి ఒక డేటా మేనేజ్మెంట్ క్రియేట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్కి యుఎస్ గవర్నమెంట్కి ఒక రియలిస్టిక్ డేటా ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటే అది కొంతమందికి తెలుగు వాళ్ళకి కానీ ఉపయోగపడుతుంది కదండి. అదొకటి. సెకండ్ అది ఏంటంటే ఇండియాలోనే ఉండొచ్చు కదండి జాబ్ చేసేవాళ్ళు, ఎంతసేపటికి ఆన్సైట్ వెళ్ళాలి, వెళ్ళినా కూడా కొంత మన ఇండియన్స్ కూడా మనం మార్చుకోవచ్చు కదండి. కొన్ని ఒక 4-5 years ఉండి వెనక్కి రావచ్చు. అలా కాదండి, ఉండిపోతారు. వాళ్ళు ఉండిపోతే ఎవరికి అంటే డబ్బు కాదు కదండి, లైఫ్ కదండి ముఖ్యం. ఎస్ హరికృష్ణ గారు. హరికృష్ణ గారు, ఇప్పుడైతే మీరు క్రైమ్ రేట్స్ ఏదైతే ఉందో అంటే ఇండియన్ గవర్నమెంట్ చేసే దానికన్నా, ఎందుకంటే ఇప్పుడు మీకు వెళ్ళి ఇంటర్నెట్లో మీరు సెర్చ్ చేసినట్టయితే ఈచ్ సిటీ వైజ్ క్రైమ్ రేట్ అంతా కూడా మీకు ఈజీగా అవైలబుల్ ఉంది టోటల్లీ. అయితే ఇప్పుడు అనుకోకుండా ఇవి ఎందుకంటే కొన్ని ఐసోలేటెడ్ ఇన్సిడెంట్లో క్యాన్సర్స్లో కానీ ఫ్లోరిడాలో కానీ జరిగింది, కానీ బట్ దో సిటీస్ ఆర్ మోర్ సేఫర్ దాన్ అదర్ సిటీస్. ఇప్పుడు ఇంతవరకు జరిగినట్టు మేజర్ సిటీస్లో చూసుకుంటే లాస్ ఏంజల్స్ కానీ న్యూయార్క్లో కానీ ఇక్కడ షికాగో లాంటి సిటీలోనే ఇట్లా మిగతా క్రైమ్ జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఏవైతే క్యాన్సర్స్లో ఉందో దీస్ ఆర్ ఆల్ ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్. ఇప్పుడు మనకి ఎందుకంటే ఇక్కడ మన వెబ్సైట్లో ఎంత ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉన్నా కూడా మనము ఈ ఇన్సిడెంట్ ఇట్స్ రాంగ్ టైం ఎట్ రాంగ్ ప్లేస్ అన్నట్టుగా ఉంటుంది తప్ప, అంటే ఎస్ మీరు చెప్పినట్టుగా డెఫినెట్లీ ఇఫ్ ఇట్ ఈస్ కీప్ హ్యాపెనింగ్ ఎట్ ద సేమ్ ప్లేస్ అంటే ఆ ఇన్ఫర్మేషన్ని అవైలబుల్ ఉంచడం కరెక్టే. కాకపోతే ఎందుకంటే ఈ ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ వైజ్ మాత్రము ఇన్ఫర్మేషన్ ఇచ్చేయడం కరెక్ట్ కాదు. ప్లస్ ఇంకొక టాపిక్ మీరు ఏమన్నారంటే వెళ్ళిన వాళ్ళు 4-5 yearsలో ఉండేసి రావచ్చు కదా, దానిలో కూడా వెళ్దాము. బట్ ప్రస్తుతం వాళ్ళ పేరెంట్స్ మాట్లాడుతున్నారు, శ్రీనివాస్ తల్లిదండ్రులు మాట్లాడుతున్నారు లైవ్లో. సర్వీస్ అంతా కూడా అమెరికాకి ధారపోయాలనేటువంటి దృష్టిలో ఉండేవాడు, ఆ మాటలే మాట్లాడేవాడు. మా దగ్గర సేవ చేయాలనేటువంటి స్వభావం వాడిది. అందువలన అమెరికాకి సేవ చేద్దామని వెళ్ళినవాడు అక్కడ బలి అయిపోయాడు. అంతే తప్పితే ఇక్కడ మాతో ఏ విధమైనటువంటిది అటువంటిది చెప్పలేదు ఎప్పుడు వాడు. అది అదే మహేష్ గారు నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, ప్రణవ్ కాల్ చేశారు. ప్రణవ్ మాట్లాడండి. హాయ్ అండి, దిస్ ఇస్ ప్రణవ్. నేను నాష్విల్ నుంచి మాట్లాడుతున్నాను. సో నేను చూస్తున్నాను న్యూస్లో శ్రీనివాస్ ఇట్లా చనిపోవడం చాలా బాధాకరము. కానీ నేను చెప్పదలుచుకుని ఏంటంటే, నేను న్యూస్లో అండ్ పేపర్స్లో చూస్తున్నాను ఇట్లా. నేను కూడా నేను మాస్టర్స్ చేయడానికనే వచ్చాను ఇక్కడ విచిటా స్టేట్ యూనివర్సిటీలో. క్యాన్సర్స్కి ఒక 2 hours జర్నీ విచిటా ప్లేస్. అది కూడా చాలా రిమోట్ ప్లేస్, అంటే తెలుగు వాళ్ళు ఉండడం చాలా తక్కువ, అమెరికన్సే చాలా మంది ఉంటారు. కానీ ఏంటంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం కూడా తెలుగు పీపుల్ కూడా అమెరికన్స్తోని ఫ్రెండ్షిప్ చేయాలి. అండ్ వాళ్ళతోని ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వెళ్ళాలన్నా గుంపు ఓన్లీ తెలుగు స్టూడెంట్సే వెళ్తారు, అంటే తెలుగు వాళ్ళే వెళ్తారు. అండ్ వీళ్ళకి ఏంటంటే ఒక ఫీలింగ్ క్రియేట్ అయిపోతుంది, ఓకే వీళ్ళు ఇట్లా సపరేట్గా వెళ్తున్నారు అన్నట్టు చేస్తున్నట్టు. అండ్ సో నేను అది చెప్పదలుచుకుంటున్నాను ఏంటంటే, వేరే మనము బయట వాళ్ళతో ఇప్పుడు ఇంటి పక్కన వాళ్ళతో కూడా మనం మాట్లాడము చేయడము. ఏంటంటే ఎవరైనా పార్టీస్కి ఉంటే వీళ్ళు కూడా పిలవడం, బర్త్డే పార్టీస్కి ఉంటే ఇంటి పక్కన వాళ్ళని అపార్ట్మెంట్స్లో అమెరికన్స్ని పిలవడము. ఎవరినైనా వాళ్ళకు కూడా ఒక మన సంస్కృతి కానీ మన కల్చర్ తెలియస్తే ఓకే, ఒక వాళ్ళు కూడా కొంచెం ఉంటుంది. ఏంటంటే మనంతలో మనమే ఉంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. నేను చెప్పదలుచుకుంది. ప్రణవ్ అర్థమైంది. ఏమంటారు మహేష్ గారు? ప్రణవ్ చెప్పినంతో నేను కూడా ఎక్కిపిస్తానండి. ఎందుకంటే ఇప్పుడు ఇంతవరకు ఎందుకంటే ఎవరైనా ఇండియన్స్ వచ్చినా కూడా
దే మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ ఎట్లా అయిపోతుందంటే గ్రూప్గా వాళ్ళే ఇప్పుడు ఆఫీస్లోకి వెళ్ళినా కూడా ఇప్పుడు ఈవెన్ కెఫ్టేరియాలో ఉన్న లంచ్లో కానీ ఈవెన్ ఎక్కడ పోయినా మన కూడా circle ఏ maintain మన చేస్తూ సర్కిలే మెయింటైన్ ఉంటారు. చేస్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే మనం అక్కడ అమెరికన్లో సిస్టంలో ఉంటున్నాం కాబట్టి వీ నీడ్ టు ఇంటిగ్రేట్ విత్ లోకల్ mingle అవ్వాలి మింగిల్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో అట్లాంటప్పుడు ఏంటంటే ద అవేర్నెస్ పెరుగుతుంది వాళ్ళకు కూడా, అంటే వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇండియన్స్ అనే దాంట్లో. ఇప్పుడు ఎందుకంటే ఏదైతే ఉందో దే ఆర్ ఓన్లీ లైక్ యాజ్ ఎ గ్రూప్గా వాళ్ళే ఎక్కడికి వెళ్ళినా కూడా. సో ఇప్పుడు ఈ కొద్ది రోజులు మాత్రం ఆ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో అలాగే ఇంతకుముందు కాలర్ చెప్పినట్టుగా ఇండియన్స్ ఏంటంటే 4-5 years ఉంటున్నారు, మళ్ళీ వచ్చేయచ్చు కదా 4 years ఉండేసి అనేసి. సో అంటే 4 years ఉండి రావడమా 10 years ఉండడమా అనేది ఇట్స్ డిఫరెంట్లీ లైక్ ఇర్రెలవెంట్. ఎందుకంటే ఎనీ ఇన్సిడెంట్ కెన్ హ్యాపెన్. మనం వెళ్ళిన నెక్స్ట్ డే జరగవచ్చు, ఫస్ట్ 1 yearలో జరగచ్చు, 4 years జరగచ్చు. అంటే ఇక్కడ అవకాశాల కంటే అక్కడ మెరుగైన అవకాశాలు ఉన్నాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ గోయింగ్ టు అమెరికా. ఇట్స్ బికాస్ ఇస్ అ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ. అంటే ఇట్స్ ఇండియా నుండే కాక వివిధ దేశాల నుంచి అక్కడ వచ్చిన తర్వాత అక్కడ లైఫ్ స్టైల్ కానీ, అక్కడ లివింగ్ కానీ, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కానీ అక్కడ బాగుంది కాబట్టి, అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ మిగతా అన్ని బాగుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ స్టేయింగ్. సో ఇట్స్ లివింగ్కి అంటే 4 years 10 years అనేది ఐ డోంట్ థింక్ ఇట్స్ రిలవెంట్. బికాస్ ఎందుకంటే యాజ్ లాంగ్ యాజ్ దే ఫీల్ లైక్ స్టేయింగ్ అట్లా ఉండే అవకాశం ఉండాలి. ఎందుకంటే చాలామంది ఎడ్యుకేషన్ కూడా కానీ వెళ్తున్నారు, తర్వాత H1 కానీ H1 కాగానే గ్రీన్ కార్డ్ అనేసి వాళ్ళ పర్సనల్ చాయిస్. ఇప్పుడు సమ్ ఆఫ్ దెమ్ దే హ్యావ్ ఎనీథింగ్ దట్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ మూవింగ్ బ్యాక్ ఆల్సో. బట్ ఇట్స్ అ పర్సనల్ థింగ్ అండ్ ఇన్సిడెంట్స్ కెన్ హ్యాపెన్ ఈవెన్ ఇఫ్ యూఆర్ దేర్ ఫర్ 1 year or 20 years. ఇప్పుడు చాలా మంది అక్కడ 40 years ఉన్నారు వితౌట్ ఎనీ ఇన్సిడెంట్. సో నెక్స్ట్ కాలర్ అండి మనోహర్ మెనసిటా నుంచి కాల్ చేశారు. మనోహర్ గారు మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం బిగాల గణేష్ గారు. నమస్కారం మనోహర్ గారు. మా ఎమ్మెల్యే కూడా టీఆర్ఎస్ లో కానీ పేరు మీదే ఉంది. అయితే అండి కెన్సాస్లా శ్రీనివాస్ హత్య కావడం అది చాలా దురదృష్టకరము. ఎందుకంటే ఇక్కడ మీ గుర్తు గన్ కల్చర్, ఎవరికైనా గన్లు ఇస్తారు, ఇది చేస్తారు. ఇక్కడ డ్రగ్ ఎడిక్ట్ ఉంటారు చాలా మంది. మనం బయటికి పోకుండా ఈ పరిస్థితులలో మనము బయట ఇది కాకుంటే ఇవన్నీ కాకపోవు. ఇల్లీగల్ ఇండియన్స్ ఇల్లీగల్ కంట్రీస్ నుంచి ఎంతో మంది ఇల్లీగల్స్ ఎంతో మంది ఉన్నారు ఇక్కడ. హోటల్స్ లో పనిచేస్తారు, ఏది మన ఈ కన్వీనియన్స్ స్టోర్లలో పనిచేస్తారు. ఇన్ని రోజులు ఏ ప్రమాదం జరగలేదు. ఎందుకంటే ఇక్కడ అమెరికన్స్ చాలా మంచోళ్ళు ఉన్నారు, రేసిస్టులు ఉన్నారు, ఇప్పుడు కొంతమంది ఉన్నారు. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. కాబట్టి ప్రెసిడెంట్ వచ్చినాక కొంచెం ఆయన యొక్క స్పీచెస్ ద్వారా రెచ్చగొట్టిండు. కాబట్టి మన మోడీ ఎట్లయితే మేక్ ఇన్ ఇండియా, మన ఇండియా అన్న మన ట్రంప్ గారు కూడా మరి మేక్ ఇన్ అమెరికా ఇది ఇక్కడ అన్నట్లు ఇది చేశాను. కాబట్టి అది నేను ఇప్పుడు బయటికి పోయి వచ్చానండి. రోజు తిరిగి వస్తా, మొత్తం ఇక్కడ దగ్గర నాకు లేకుంది. మరి ఏమి ఇది కాలేదు, అంత అయితే కాలేదు. ఏదో అది జరిగిన దురదృష్టకరం. అయినా మనము ఎందుకంటే జలస్ అనేది ప్రతి ఒక్క అనుకుంటుంది, అది బయటపడదు. వీరు ఎక్కడి దేశం నుంచి వచ్చి మనకు మంచి మంచి కార్లు, వాళ్ళకంటే మంచి ఇండ్లు అన్నీ ఉంటాయి. ఉంటుంది ఆ జలస్ అనేది ఉంటుంది. కాబట్టి మనం జర జాగ్రత్తగా ఉండి, మనం పెద్ద మన ఇండియాలో తీసినట్టు పెద్ద జులూస్లు అవి ఇవి తీసి ఇది మన కంట్రోల్లో మనం ఉండి కరెక్ట్ ఉంటుంది. ఒకటి సేవ అనేది మన దేశానికి చేయాలి. అమెరికాకు పోయి సేవ మనమంతా ఇక్కడికి వచ్చింది ఎందుకంటే ఆపర్చునిటీ మంచిగా ఉంది కాబట్టి వచ్చినాం. కానీ అమెరికాకు మనం సేవ, మన భారతీయ ప్రభుత్వం మంచిగా ఉంటే మన యూత్ మనం మెరకలాగా వాడుకొని మన దేశాన్ని కరప్షన్ తీసేసి ఎంతో మంచిగా అక్కడ ఉండొచ్చు. అంటే ఎక్కడెక్కడెక్కడో మొత్తం త్రూఅవుట్ జర్మనీ, స్వీడన్, అరేబియా, దుబాయ్లో అయితే ఇంకా ఘోరమైన పాపం అక్కడ. మరి మనోహర్ గారు మీరు చెప్పిన పాయింట్ కరెక్టే. ఏంటంటే ఇప్పుడు మీరు అక్కడ బయట తిరిగేసి వచ్చానన్నారు, అలాంటి అదే ఇది చేయాల్సిన అవసరం లేదని. సో బేసికలీ నేను అదే ఇంతకుముందు కూడా స్టూడియోలో కూడా అదే చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ కొన్ని ఐసోలేటెడ్ జరిగినాయి మాత్రం. కాకపోతే ఇక్కడ ఉన్న పేరెంట్స్కి మాత్రం డెఫినెట్లీ కన్సర్న్ ఉంది దాని. కానీ అక్కడ మాత్రం అందరూ నార్మల్ లైఫే, దే ఆర్ పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ ద నార్మల్ కండిషన్స్ ఓన్లీ అని చెప్తున్నాను. అయితే మీరు ఇంతకుముందు అన్నట్టుగా కాలర్ ఏదైతే గణేష్ బిగాల్ అన్నారు కదా, హీఈస్ మై బ్రదర్ ఓన్లీ, ఈజ్ అన్ ఎమ్మెల్యే ఫ్రమ్ నిజామాబాద్. అండ్ ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇప్పుడు బహుశా శ్రీనివాస్ కూడా అనుకుని ఉండడు, ఎన్నో చూస్తుంటాడు ఇటువంటి ఇన్సిడెంట్స్ అయ్యి, నా వరకు ఎందుకు వస్తుంది, నాకు ఇటువంటిది రాదేమో అని అనుకుని ఉండొచ్చు. ఇప్పుడు అదే భయం చాలా మందిలో కనిపిస్తోంది, ఇక్కడ ఉన్న పేరెంట్స్లో ఎస్పెషల్లీ. ఇక్కడ నుంచి అమెరికాకి వీసా అంత ఈజీ కాకపోవచ్చు, ఇంకేదన్నా బెటర్ ఆప్షన్స్ చూసుకుందాం, వేరే కంట్రీస్ ఏవైనా వెళ్దామా, ఇలాంటి ఒపీనియన్స్ కూడా చాలామంది తెచ్చుకుంటూ ఉన్నారు. అండ్ ప్రస్తుతం అయితే శ్రీనివాస్ నివాసం దగ్గర నుంచి మనం ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తాం. ఆయన భౌతిక కాయాన్ని కడసారి చూసేందుకు ఆయన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అంతా కూడా అక్కడికి చేరుకున్నారు. ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా అక్కడికి చేరుకున్నారు. శ్రీనివాస్తో తమకున్న అనుబంధాన్ని నెమరు వేసుకుంటూ ఉన్నారు.
కడ వరకు తమను చూసుకుంటాడు అనుకున్న కొడుకు ఇలా విగతజీవిగా మారి తిరిగి రావడాన్ని ఆయన తండ్రి ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఎప్పుడు శ్రీనివాస్ అమెరికా గురించి కలలు కనేవాడు అని ఆయన వాళ్ళ ఫాదర్ చెప్తూ ఉన్నారు. నిజంగానే చాలామంది యూత్ ఇప్పటికీ కూడా అమెరికా అంటే అదొక డ్రీమ్, వాళ్ళకి బిగ్ డ్రీమ్. అమెరికా వీసా వచ్చిందంటే ఇంకెంత పార్టీ చేసుకుంటారో మనకు తెలుసు. ఇప్పుడు వాళ్ళందరూ వేరే కంట్రీస్కి మూవ్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయని మీరు అనుకుంటున్నారు? అయితే ఇది ముఖ్యంగా ఇట్స్ ఇండియన్స్ అనే కాకుండా ఇప్పుడు ట్రంప్ అక్కడ గెలుస్తున్నాడు అనే సంకేతాలు అందిన నుండి ఇప్పుడు ఎప్పుడైతే రిపబ్లికన్ క్యాండిడేట్గా డిక్లేర్ అయ్యాడో అప్పటి నుండే మీకు వెబ్సైట్లో కానీ గూగుల్లో చూసుకుంటే హైయెస్ట్ సర్చెస్ వర్ మైగ్రేటింగ్ టు కెనడా. ఇప్పుడు కెనడా కూడా ఏంటంటే వీఆర్ వెల్కమింగ్ ఆల్ ద గ్లోబల్ సిటిజన్స్ అంటే ఎక్కడి నుండి కానీ కెనడాకి రావచ్చు అనేసి నోవా స్కోషియాలో కానీ అక్కడ ఒక స్పెషల్లీ దే క్రియేటెడ్ ఫర్ పీపుల్ టు మైగ్రేట్ అనమాట. సో అంటే చాలామంది కూడా దే ఆర్ లుకింగ్ ఎట్ ఎవరైతే కంఫర్టబుల్గా లేరో అమెరికాలో, ఆర్ వీసా స్టేటస్ కానీ కరెక్ట్గా లేదు, ఆర్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ హూ ఆర్ ఇల్లీగల్లీ స్టేయింగ్ దేర్ అండ్ ఎవ్రీబడి లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ లుకింగ్ ఎట్ గోయింగ్ టు కెనడా, ఎందుకంటే అది పక్క బార్డర్ కాబట్టి. అయితే దట్స్ బికాస్ పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ అమెరికా. అయితే మిగతా దగ్గర ఇప్పుడు ఇండియా నుంచి కానీ మిగతా దేశాల నుంచి కానీ ఇప్పుడు అమెరికాలో ఆపర్చునిటీ లేదు, వెళ్ళాలా లేదా అని ఆలోచించే వాళ్ళకి మాత్రం సెవరల్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండి. ఇప్పుడు అంటే మనకి ఎక్కడైనా వెళ్ళి గ్లోబల్లీ చదువుకుందాం అనుకుంటే మాత్రం ఇంతకుముందు చాలా మటుకు చూసినట్టయితే ఆపర్చునిటీస్ కెనడా కానీ, యూకే కానీ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కానీ ఇట్లాంటి అన్ని కంట్రీస్లో కూడా ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది కాబట్టి ఎక్కడికైనా వెళ్ళి చదువుకోవచ్చు. దెన్ తర్వాత ఆపర్చునిటీస్ కూడా తర్వాత మీకు గ్రీన్ కార్డ్ ఆర్ జాబ్ ఆపర్చునిటీస్ కానీ ఎవ్రీవేర్ ఇట్స్ దేర్. కాకపోతే ఈ మధ్య చూసుకుంటే ఏంటంటే బ్రెక్సిట్ తర్వాత యూకేలో కానీ అక్కడ ఎకానమీ కూడా అంత బాగలేదు యూకేలో కూడా. సో మిగతా కంట్రీలో ఎనీథింగ్ అదర్ దాన్ యూకే, ఎనీ అదర్ కంట్రీ యూరోప్లో వెళ్ళాలంటే లాంగ్వేజ్ ఈజ్ ఎ బ్యారియర్ ఇన్ ఎనీ అదర్ కంట్రీ. అదర్ దాన్ దట్ మిగతా ఆప్షన్స్ మనకి ఇప్పుడు ఉన్నట్టు చూసుకుంటే అయితే ఆస్ట్రేలియా కానీ న్యూజిలాండ్ కానీ, దీనిలో కూడా ముఖ్యంగా ఏం జరిగిందంటే న్యూజిలాండ్లో కొద్దిగా వీసా ఫ్రాడ్తో కూడా చాలామందిని డిపోర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడున్న దానిలో ఇండియన్స్కి మాత్రం డెఫినెట్లీ ఆప్షన్స్ లిమిటెడ్ ఆప్షన్స్ అయినాయి. ఇప్పుడు స్టిల్ ఇట్స్ అమెరికానా లేకపోతే ఆస్ట్రేలియా అనేసి. ఆస్ట్రేలియా ఈజ్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ పీపుల్ ఫర్ గోయింగ్ ఇన్ టు ద ఎడ్యుకేషన్ యాక్చువల్లీ, ఎందుకంటే అక్కడ ఉన్న వెదర్ కండిషన్స్ కానీ, యూనివర్సిటీస్ కానీ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ ఎవ్రీథింగ్ విల్ బీ సూటబుల్ యాక్చువల్లీ ఫర్ మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్. అయితే ఇప్పుడు చూస్తున్నట్టయితే ఈ ఫ్యూ మంత్స్లో కూడా ఆస్ట్రేలియన్కి కూడా యాక్చువల్లీ అప్లికేషన్స్ కూడా చాలా సర్జ్ అయినాయి. అంటే అమెరికాలో చూస్తే ఇప్పుడు ఈ యుఎస్ కౌన్సిలేట్లో జస్ట్ ఫ్రమ్ హైదరాబాద్ ఓవర్ 25,000 వీసాస్ ఇష్యూ అయ్యాయి. అయితే ఇప్పుడు నా పీపుల్ స్టార్టెడ్ ఏంటంటే పేరెంట్స్ కూడా స్టార్టెడ్ థింకింగ్ అంటే వెదర్ షుడ్ ఐ సెండ్ టు అమెరికా ఆర్ షుడ్ ఐ లుక్ ఫర్ ఆల్టర్నేటివ్ కంట్రీ అనేది. ఆల్టర్నేటివ్ కంట్రీస్లో చాలా మటుకు దే ఆర్ లుకింగ్ ఎట్ ఆల్టర్నేటివ్ ఆప్షన్స్. ఇప్పుడు ముందు ఫ్యూచర్లో ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి అనుకుంటున్నారు అమెరికాలో? కొత్త వీసా చట్టం అమల్లోకి వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఏదైతే H1B రిలేటెడ్ ఏదైతే చట్టం ట్రంప్ మాట్లాడుతుంది కానీ మిగతా సెనేటర్స్ ఏవైతే మాట్లాడుతున్నారో మినిమం 130K శాలరీ అనేది ఏదైతే బిల్ ఉంది అది ఇంతవరకు అయితే బిల్ రూపంలోనే ఉంది. అయితే అది కాంగ్రెస్లో కానీ సెనెట్లో కానీ పాస్ అవ్వడం మాత్రం ఐ డోంట్ థింక్ ఇట్స్ దట్ ఈజీ. అంటే దెర్ విల్ బి సో మెనీ అమెండ్మెంట్స్ బిఫోర్ ఈవెన్ ఇట్ బికమింగ్ ఇన్ టు లా. ఎందుకంటే అమెరికాలో ఏదైనా కానీ ఒక చట్టం చేయాలంటే రిపబ్లికన్ దాంట్లో మెజారిటీ ఉన్నా కూడా విత్ ఇన్ ద సేమ్ పార్టీ చాలామంది అపోజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ సేమ్ థింగ్ ఇప్పుడు వాళ్ళకి కాంగ్రెస్లో కూడా చాలా మెజారిటీ ఉన్నప్పటికీ చాలామంది మెంబర్స్ దే లుక్ ఎట్ యాజ్ ఎ ఇండివిజువల్ కాన్స్టిట్యున్సీ లాగా చూసుకొని వాళ్ళు దే విల్ ఓట్. అయితే ఈ బిల్స్లో మాత్రం బిఫోర్ ఇట్ బికమ్ లా చాలా మట్టుకు మార్పులు మాత్రం జరుగుతుంది. కానీ ఏది జరిగినా కూడా మనం ఒకటి ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే ఎవ్రీ ఇయర్ అబౌట్ 200,000 పీపుల్ ఆర్ లుకింగ్ టు గో టు అమెరికా ఫర్ H1. సో ఇప్పుడు ఎన్ని శాలరీస్ ఎంత పెంచినా కూడా స్టిల్ ఐ డోంట్ థింక్ ఇట్స్ గోయింగ్ టు ఎఫెక్ట్ ఇండియన్స్. బికాస్ అంటే వన్ వే ఐ వాజ్ థింకింగ్ దట్ ఇట్స్ ఇండియన్స్కి అడ్వాంటేజే కానీ డిసడ్వాంటేజ్. ఎందుకంటే ఇప్పుడు అమెరికన్ కంపెనీస్ ఇఫ్ దే పే మోర్ శాలరీ టు ఇండియన్స్ విల్ ప్రాస్పర్ యాక్చువల్లీ. నెక్స్ట్ కాలర్ అండి సాజిద్ డాలస్ నుంచి కాల్ చేశారు. సాత్విక్ మాట్లాడండి. హలో, హాయ్ అండి, నమస్తే అండి. సో నేను చూస్తున్నాను ఇట్లా ప్రణవ్ చెప్పినట్టు అండ్ ఇందాక ఒక కాలర్ మనోహర్ చెప్పినట్టు నిజంగానే అండి ఇక్కడ ఇప్పుడు నేను కూడా ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్క్ చేస్తాను. 3 years అయింది యూఎస్కి వచ్చి. కానీ మెయిన్ ఏంటంటే ఒక ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు స్టూడెంట్స్ కానీ లేకపోతే తమిళియన్స్ కానీ వాళ్ళే గ్రూప్ ఉంటారు. తమిళియన్స్ ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుంటారు తెలుగు అని చెప్పి. దే డోంట్ వాంట్ టు టాక్ విత్ ఈచ్ అదర్. ఆఫీస్లో కూడా అంత నేను చూస్తుంటాను. మా కలీగ్స్ కూడా తమిళియన్స్ ఉంటారు, తెలుగు వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏదైనా ఆఫీస్లో కూడా తమిళనే మాట్లాడుతుంటారు. అంటే లైక్ అమెరికన్స్ ముంగట అట్లా. అది చాలా తప్పు. అది చెప్పాలంటే దే విల్ ఫీల్ అఫెన్సివ్. నేను చెప్పదలుచుకుంటాను బట్ దే డోంట్ వాంట్ టు లిసన్ ఇట్. ఏంటంటే ఇట్లాంటి పరిణామాలే వాళ్ళకి క్రియేట్ ఉంది. ఎందుకంటే
నేను చూస్తాను ఇప్పుడు మా చాలా మంది మా అమెరికన్ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ ఇంట్లో కూడా ఇట్లా లైక్ బొమ్మల్ని కొంటున్నట్టు కొంటారు గన్స్. అది ఇక్కడ వాళ్ళకి చెప్తారు, మా ఫ్రెండ్స్ చెప్తారు, అమెరికన్ ఫ్రెండ్స్ ఇట్లా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మనం ఎట్లా కొనుక్కుంటాం గ్రాసరీస్ లా కూరగాయలు అట్లా ఇక్కడ ఇట్లా గన్స్ కొనుక్కుంటారు. వాళ్ళకి ఒక ప్యాషన్, అట్లా ఒక ఐడి కార్డ్ తోని ఎంత గన్స్ అంటే అని కొనుక్కుంటారు. సో నేను చెప్పదలుచుకునేది అంటే అదే లైక్ మనము ఏది ఉన్నా కానీ వాళ్ళతోని డిస్కషన్ పెట్టడము, లేకపోతే మన లంచ్కి వెళ్తే వాళ్ళని తీసుకెళ్ళడము కానీ మన కల్చర్ వాళ్ళకి చెప్పడము అది చాలా ఇంపార్టెంట్. దానివల్ల కూడా అవేర్నెస్ క్రియేట్ అయ్యే బాగుంటుంది. అండ్ నేను న్యూస్లో చూసాను, ఇట్లా న్యూయార్క్లో కూడా అంతే ఏక్తా దేశాయ్ అని చెప్పి ఒక అమ్మాయి వీడియో తీయడము, అది కూడా అంటే ఆ వీడియో తీయాల్సినంత అవసరం లేదు. తను అట్లా వీడియో తీసి ఇంకా హైప్ క్రియేట్ చేయడము. షీ షుడ్ హ్యావ్ మూవ్ టు దట్ అదర్ ప్లేస్. ఇప్పుడు ఎవరో బ్లాక్ అయినా అబ్యూస్ చేస్తున్నాడు అమ్మాయిని, అది కూడా మన ఇండియన్ అమ్మాయి. సో అట్లా అబ్యూస్ చేసినప్పుడు షీ షుడ్ హావ్ నాట్ టేక్ దట్ వీడియో అండ్ అవన్నీ వీడియో పెట్టి వాళ్ళకి ఇంకా లైక్ యాంగర్ క్రియేట్ చేయడం కూడా అవుతుంది. సో నేను అది మీకు చెప్పదలుచుకుంటున్నాను. ఎస్, నిజంగా గన్ కల్చర్ గురించి మాట్లాడుకోవాలి. గతంలో ఒబామా కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారు, గన్ కల్చర్ వల్ల ఎంతమంది తమ జీవితాలు నాశనం చేసుకున్నారు, ఎంతమందిని చంపేస్తున్నారు. నిజంగా యుఎస్లో గన్ కల్చర్ అనేది అసలు ఇప్పట్లో పోయే అవకాశం ఉందని అనుకుంటున్నారా? అట్లీస్ట్ దాన్ని తగ్గించగలరా? ఐ డోంట్ థింక్ అండి. ఇప్పుడు ఎందుకంటే అమెరికన్స్ దే ఫీల్ ప్రౌడ్ టు బి ఏ గన్ ఓనర్. ఎందుకంటే నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఎన్ఆర్ఏ ఈజ్ ద వెరీ వెరీ స్ట్రాంగెస్ట్ అసోసియేషన్ ఇన్ అమెరికా. ఇప్పుడు ఎప్పుడు రిపబ్లికన్స్ వచ్చినా కూడా ఏంటంటే దే ఆర్ ఆల్ ప్రో గన్. ఇప్పుడు జనరల్గా ఎందుకంటే డెమోక్రాట్స్ వస్తే ఒబామా ఈజ్ ఫ్రమ్ డెమోక్రాటిక్ పార్టీ, దే ఆర్ ఆల్వేస్ లైక్ ఇన్ అపోజ్ గన్ కల్చర్. బట్ ఇప్పుడు రిపబ్లికన్స్ వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్లీ గన్ కల్చర్ని ఎంకరేజ్ చేస్తుంటారు. దే హ్యావ్ ద బిగ్గెస్ట్ లాబీయింగ్ ఇన్ ద యుఎస్ కాంగ్రెస్. సో అయితే వాళ్ళ లాబీ ఎంత స్ట్రాంగ్ ఉంటుందంటే దెన్ ఇట్స్ లైక్ నో సెనేటర్ ఆర్ ఈవెన్ నో కాంగ్రెస్మెన్ విల్ డేర్ టు ఓట్ అగెన్స్ట్ దెమ్. అంటే ఈ రిపబ్లికన్ పార్టీలో ఉన్నంత వరకు కూడా అయితే ఇది వాళ్ళు దే ఫీల్ దట్ ఇట్స్ మై ఫస్ట్ అమెండ్మెంట్ రైట్ అంటారు అనమాట. ఎందుకంటే నాకు గన్ అనేది ఉండడం అనేది సెల్ఫ్ డిఫెన్స్. అంటే ద వే దే ఫీల్ ఇస్ ఇట్స్ సెల్ఫ్ డిఫెన్స్. అండ్ ఐ నీడ్ ఇట్స్ గన్ అంటే కాకపోతే దెన్ దానిలో ఏదైతే 0.1% అనుకోండి 1% అనుకోండి దట్స్ మిస్యూజ్ అయితే జరుగుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఫీల్ దట్ ఒక్కొక్కరికి చాలామంది ఇళ్ళలో మనకి సింపుల్గా ఏదో బైక్స్ ఏదో కొనుక్కున్నట్టుగా వాళ్ళు గన్స్ కొనుక్కొని ఇంట్లో 5-6 గన్స్ అట్లా చాలామంది దగ్గర ఉంటుంటాయి. సో అమెరికాలో గన్ని స్టాప్ చేయడం అనేది ఐ డోంట్ థింక్ ఇట్స్ దట్ ఈజీ ఆర్ ఈవెన్ ఎనీ ప్రెసిడెంట్ కెన్ ఈవెన్ స్టాప్ ద గన్ కల్చర్. అంటే తగ్గడానికి మాత్రం కృషి చేయాల్సిన అవసరం అయితే ఉంది. కానీ దే ట్రైడ్ లాట్ ఇంతకుముందు ఉన్న ప్రెసిడెంట్స్ కూడా చేశారు. ఒబామా కూడా చాలా మటుకు గన్, ఎందుకంటే గన్ కల్చర్ ఇదైనప్పుడు కూడా చాలా ఇన్సిడెంట్స్ ఇలాంటి స్కూళ్ళల్లో వెళ్ళి షూటింగ్ చేయడము, చిన్న చిన్న పిల్లలు చనిపోవడము, ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. అలాంటి జరిగినప్పుడు చాలా డిబేట్ అవుతుంది కాంగ్రెస్లో, కానీ నోబడీ విల్ యాక్ట్ ఆఫ్టర్ దట్. అండ్ ఫైనలీ జరిగిన సంఘటన వల్ల ఇంకా ఇప్పటికీ మనం ఎంత చెప్పినా కూడా చాలామంది ఇంకా భయపడుతూనే ఉంటారు తమ పిల్లల్ని పంపించడానికి. కానీ అక్కడున్న పిల్లల్ని వెనక్కి వచ్చేయమని చెప్తుంటారు చాలామంది పేరెంట్స్. మీరు వాళ్ళకి ఇచ్చే భరోసా ఏంటి, వాళ్ళకి ఇచ్చే ధైర్యం ఏంటి? అంటే ఇప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కానీ అంత ప్యానిక్ అయితే అవ్వాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఇది క్రియేట్ అయింది. ఇప్పుడు ట్రంప్ వచ్చేసిన తర్వాత Jan 20th అయితే ఏ ప్రెసిడెంట్ అయినా కూడా ఫస్ట్ 100 days వాళ్ళ పరిపాలన ఎలా ఉండబోతుంది అనేది జనరల్గా అమెరికన్ సిటిజన్స్ కానీ ఏదైనా డిసైడ్ చేస్తారు. సో ఇప్పుడు ఈ పరిపాలన ఆల్మోస్ట్ లైక్ క్లోజ్ టు 45-50 days అయ్యింది. అయితే ఈ నెక్స్ట్ 45-50 days ఈజ్ గోయింగ్ టు బి వెరీ వెరీ క్రూషియల్. అంటే ఇప్పుడు ఏదైతే ఇన్సిడెంట్స్ జరిగాయో ఈ ఇన్సిడెంట్స్లో ప్రెసిడెంట్ యాక్షన్ ఎలా ఉండబోతుంది ప్రభుత్వం తరఫున. ఎందుకంటే ఫస్ట్ 50 days 40 daysలో అని కొన్ని ఏవైతే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకొచ్చారో దానిలో కోర్టులు అడ్డుపడ్డాయి. అంటే కొన్ని ఏవైతే యాక్షన్స్ తీసుకోవాలనుకున్నాడో, బట్ డెఫినెట్లీ హీఈస్ నాట్ అగెనెస్ట్ ద లీగల్ ఇమిగ్రేషన్. ఇప్పుడు మనకి ఇండియన్స్లో మెజారిటీ ఉంది లీగల్ ఇమిగ్రెంట్స్. అండ్ ఆయన మొత్తానికి ఆయన క్రాక్ డౌన్ చేస్తానంది కూడా ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ప్లస్ ఆల్సో ఏవైతే టెర్రరిస్ట్ కంట్రీస్ నుంచి వస్తున్నారో వాళ్ళని రిస్ట్రిక్ట్ చేస్తాను అనే యాంగిల్లోనే ప్రెసిడెంట్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఇట్స్ వర్కింగ్ టువర్డ్స్ దట్. అయితే ముఖ్యంగా నాకు తెలిసి ఈ ఇన్సిడెంట్ని మనము ఐసోలేటెడ్గానే పరిగణించి ఇక ముందు కూడా ఇలాంటి పునరావృతం ఇండియన్స్కి సంబంధించి మాత్రం జరగవని అనుకుంటున్నాను. కాకపోతే ధైర్యంగా మీ పిల్లలకి టచ్లో ఉండండి. అలానే మిగతా అక్కడ ఉన్న ఇండియన్స్ కూడా జాగ్రత్తగా ఇది చేసి దే నీడ్ టు బి విజిలెంట్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సరౌండింగ్స్లో విజిలెంట్గా ఉండడం మాత్రం చాలా మంచిది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మహేష్ బిగల గారు వాళ్ళ వార్తకి వచ్చినందుకు. సో జరిగిన సంఘటన ఒక దురదృష్టకర సంఘటనే కావచ్చు, బట్ ఇక్కడున్న వాళ్ళు ఎవరు కూడా అక్కడున్న మీ పిల్లల గురించి కానీ మీ బంధువుల గురించి కానీ మీ వాళ్ళ గురించి ఏమాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు. కొద్ది రోజుల్లోనే ఈ పరిస్థితులన్నీ కూడా నార్మల్ అవుతాయని చెప్తున్నారు ఎన్ఆర్ఐ మహేష్ బిగల. రేపటి వార్తలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.